మీటింగ్ కదా కనిపిస్తుంది ప్రెసెంట్. ఒక్కసారి మైక్ ఆన్ ఓకే. మీరు నేను అడిగిన వెంటనే ప్లీజ్ రెస్పాండ్. ఎందుకంటే నాకు ఇక్కడ నెట్వర్క్ ఇష్యూనో, నా ఇయర్ ఫోన్స్ ఇష్యూనో, నా ఫోన్ లోంచి నెట్ ప్రాబ్లమో ఇక్కడ అన్ని ప్రాబ్లం గానే కనిపిస్తున్నాయి నాకైతే. అందుకే నేను పర్టికులర్ గా అడుగుతున్నాను. ఎవరో ఒకరు మైక్ ఆన్ చేయండి. వెదర్ ఇట్ ఇస్ హరిణి అవ్వచ్చు, లేకపోతే జాహ్నవి అవ్వచ్చు, ఎవరైనా తెలియాలి కదా మనకి. ఇప్పుడు ఒకసారి నా విఎస్ కోడ్ కనిపిస్తుందా? ప్లీజ్ రెస్పాండ్. లేదు మ్యామ్. నేను ఇక్కడ నా స్క్రీన్ లో నేను నా ల్యాప్టాప్ లో విఎస్ కోడ్ ఆన్ చేశాను. హలో మ్యామ్ మీ వాయిస్ కనిపించట్లేదేంటి? బ్రేక్ అవుతుంది. నా వాయిస్ ఎప్పుడు బ్రేక్ మీ అవుతుంది. వాయిస్ బ్రేక్ అవుతుంది. అర్థమైంది. నా వాయిస్ ఎప్పుడు బ్రేక్ అయిపోద్దిలే, మా కంగారు పడకండి. ఇప్పుడు నా వాయిస్ వినిపిస్తుందా? నెట్ బాగా లాగ్ అవుతుంది అనుకుంటా. ఏం వినిపించట్లే అసలు. హలో హలో నాట్ నేను Guys, once please respond. నవ్య చెప్పు. నవ్య హలో, am I audible? Guys, చెప్పండి, నా నెట్ ప్రాబ్లం. వినిపిస్తుంది కానీ లాగ్ అవుతుంది, మధ్యలో కట్ అవుతుంది. ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుందా అన్న? బానే ఉంది ఇప్పుడు కొంచెం. ఓకే ఓకే ఓకే. ఒకసారి అన్న చూడు, నా స్క్రీన్ షేర్ అవుతుందా ఇప్పుడు? ఇప్పుడా కనిపించట్లేదు. ఆగు. నా విఎస్ కోడ్ కనిపించట్లేదా? లేదు, బ్లాక్ స్క్రీన్ వస్తుంది. ఇప్పుడు కూడా నాన్న లేదు అసలు ఏం లే. గాయస్ మీకు ఎవరికైనా కనిపిస్తుందా చాట్? ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు ఏం కనిపిస్తుంది? సరే అన్న, సరే సరే. ఇప్పుడు దాకా ఇన్నిట్ మెథడ్ చెప్పుకున్నాము. ఇన్నిట్ మెథడ్ ఎందుకు వాడతామంటే మనం అట్రిబ్యూట్స్ ని పాస్ చేయడానికి, వాళ్ళకి వేరియబుల్స్ ని పాస్ చేయడం కోసం వాడతాం అనమాట. ఇప్పుడు నేను సెల్ఫ్ అనేది ఎందుకు చెప్పాను అర్థమైంది కదా. ఇప్పుడు నేను చూడండి, యాంకర్ అనే ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం కదా. యాంకర్ కి ఏముంటాయండి అట్రిబ్యూట్స్? మనం తీసుకున్న యాంకర్ యొక్క నేమ్. మీకు నాగార్జున అయితే ఇష్టమేమో, నాకు నాని అంటే ఇష్టం. నాని సీజన్ 2 చెప్పాడు. నాని ఇంకేముంటాయి? నాని ఏజ్ ఒక 40 వేసుకుందాం నానిది. ఇంకేముంటాయి యాంకర్ కి? ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ నేమ్, ఏజ్ తీసుకుందాం యాంకర్ కి.
ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను తీసుకున్నవి ఏంటండి నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్ అండ్ ఏజ్ అనేది ఒక యాట్రిబ్యూట్ నేమ్ కామా ఏజ్ ఇప్పుడు చూడండి నేను ఈ వాల్యూస్ ని పాస్ చేయడం కోసం ఎలా రాస్తానంటే సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు స్క్రీన్ ఓన్లీ హలో మేడం చెప్పండి హలో చెప్పండి చెప్పండి మీ చెప్పండి స్క్రీన్ విఎస్ కోడ్ కనిపిస్తలేదు మేడం ఓన్లీ టీ కనిపిస్తుంది ఓకే ఆ, ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుందా కనిపిస్తుంది సరే సరే ఒకసారి చూడండి సెల్ఫ్ డాట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ అంటే నేను ఏం చేస్తున్నాను నేను తీసుకున్న వేరియబుల్ ఏంటంటే నేమ్ అనేది ఒకటి నేను అసైన్ చేస్తున్నాను అనమాట ఆ నేమ్ ఏంటి అనేది నెక్స్ట్ ఏంటి సెల్ఫ్ డాట్ అంటే ఆబ్జెక్ట్ దానికి సంబంధించి అని చెప్పడం కోసం సెల్ఫ్ డాట్ ఏజ్ ఈక్వల్ టు ఏజ్ ఇప్పుడు చూస్తే మీరు కనుక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు చూడండి ఇది నానికి ఒక ఇది యాంకర్ కి ఒక నేమ్ ఉంది నెక్స్ట్ హౌస్ మేట్ 1 తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా తెలిసిన హౌస్ మేట్స్ ఎవరు ఉన్నారు లైక్ విన్నర్స్ తీసుకుంటే అభిజిత్ అనే ఒక హౌస్ మేట్ ఉన్నాడు అనుకుందాం అభిజిత్ ఏజ్ వచ్చేసి ఒక 32 ఎంతో అనుకుందాం నెక్స్ట్ హౌస్ మేట్ వచ్చేసి సోహెల్ అనేవాడు ఇంకో హౌస్ మేట్ తీసుకున్నాం సోహెల్ అనేవాడు ఒక హౌస్ మేట్ ఇతని ఒక నేమ్ వచ్చి ఇతని ఒక ఏజెస్ ఒక 28 ఎంతో తీసుకున్నాం ఇప్పుడు నేను ఏం చేయాలి ఆ డైరెక్టర్ అనేవాడు డైరెక్టర్ అనేవాడు ఒక ఎక్స్ ఆ డైరెక్టర్ పేరు ఏదో ఒక పేరు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ లేని నవ్య అనే ఒక డైరెక్టర్ నా ఏజ్ ఒక 26 ఎంతో తీసుకుంటే ఇప్పుడు చూస్తే ఈ మెథడ్స్ రెండు తీసేస్తున్నానండి మీరు కంగారు పడకండి ఈ మెథడ్స్ రెండు తీసేస్తున్నాను నేను ఇప్పుడు చూస్తే నేను ఏం చేశాను నేను తీసుకున్న ప్రతి ఆబ్జెక్ట్ కి అట్రిబ్యూట్స్ అనేవి ఇచ్చాను ఏంటి ఇదిగో చూడండి నేమ్ అనేది ఒకటి ఏజ్ అనేది ఒకటి ఆ క్లాస్ బిగ్ బాస్ కి సంబంధించి నేను ఏం చేస్తున్నానంటే వీటిని ప్రింట్ చేయాలనుకుంటున్నా ప్రింట్ చేసేటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఎలా అయినా ప్రింట్ చేయొచ్చు ఫస్ట్ యాంకర్ అనే డాట్ నేమ్ అనుకోండి నేమ్ ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది అంటే నేను ఏం చేస్తున్నాను ప్రింట్ చేస్తున్నాను యాంకర్ యొక్క నేమ్ ప్రింట్ చేసి నెక్స్ట్ యాంకర్ యొక్క ఏజ్ ప్రింట్ చేస్తున్నాను యాంకర్ యొక్క ఏజ్ అనేది ప్రింట్ చేస్తుంది యాంకర్ అనే ఆబ్జెక్ట్ ఆడిచ్చాడు డాట్ చూడండి ఆడిచ్చాడు ఈ అట్రిబ్యూట్స్ ఇదేమో మెథడ్ అని చెప్పేసి ఆడేస్తున్నాడు నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను రన్ చేస్తున్నాను ఇప్పుడు చూడండి ఆ ప్రింట్ అయిపోయింది నాని అనేది నేను తీసుకున్న యాంకర్ నేమ్ అతని ఏజ్ వచ్చేసి ఎంత 40 ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అలా కాదు మేడం నాకు ప్రతిసారి అలా కాదు కామన్ గా ఒక మెథడ్ రాయండి వీటిని ప్రింట్ చేయడానికి అంటే ఇంకో మెథడ్ రాద్దాం ఎఫ్ ఏం చేస్తాను ప్రింటింగ్ వాడుతున్నాం కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ కదా మనం ప్రింట్ చేసేది డీటెయిల్స్ అని ఒక మెథడ్ నెక్స్ట్ ఏం రాయాలంటే మనం మెథడ్ రాసేప్పుడు సెల్ఫ్ అనేది ఖచ్చితంగా రాయాలి రాసి నేను ఏం చేస్తున్నానంటే ఇది ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి కాదండి సో ప్రతి ఆబ్జెక్ట్ కి రాయాలి కాబట్టి నేను ఏం రాస్తానంటే సెల్ఫ్ డాట్ నేమ్ ప్రతి ఒక్కరిది కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం కామా సెల్ఫ్ డాట్ ఏజ్ ఒక్క నిమిషం సెల్ఫ్ డాట్ ఏజ్ అంటే ఏంటి ఈ మెథడ్ రాయడం వల్ల డీటెయిల్స్ అనే మెథడ్ రాసి నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ ఆ మెథడ్ ని నేను కాల్ చేస్తాను అలా కాల్ చేయడం వల్ల నాకు ఏమైందంటే అందరి యొక్క డీటెయిల్స్ అయినా ప్రింట్ చేస్తాయి మనం విడిగా అయినా ప్రింట్ చేయొచ్చు మనం డీటెయిల్స్ అయినా మెథడ్ ఆ మెథడ్ ఎలా కాల్ చేస్తామండి ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ నేమ్ ఇప్పుడు నాకు యాంకర్ యొక్క డీటెయిల్స్ కావాలండి యాంకర్ డాట్ డీటెయిల్స్ అనే మెథడ్ చూపిస్తుంది ఎయిటింగ్ అనే మెథడ్ చూపిస్తుంది నేను ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఇనిట్ మెథడ్ లో పాస్ అయిపోయి ఇక్కడ మనం డిక్లేర్ చేసేసుకున్న తర్వాత వాటిని మనం ప్రింట్ చేస్తున్నాం ఇప్పుడు నేను ఏం చేస్తాను యాంకర్ డాట్ ఏజ్ ఒకటి కాల్ చేశాను యాంకర్ డాట్ తో ఆ మెథడ్ కాల్ చేస్తున్నాను ఏంటి డీటెయిల్స్ అనే మెథడ్ ని కాల్ చేస్తాను ఇప్పుడు చూస్తే నేను ప్రోగ్రామ్ రన్ చేస్తే నాకు చూడండి మళ్ళీ నాని డాట్ 40 ప్రింట్ అయిపోయింది అలా కాకుండా నాకు హౌస్ మేట్ 1 యొక్క డీటెయిల్స్ కావాలనుకుంటే హౌస్ మేట్ 2 చూపిస్తుంది చూసారా హౌస్ మేట్ 1 డాట్ డీటెయిల్స్ అనే
ఒక మెథడ్ ని కాల్ చేశాను. అప్పుడు ఏమైంది చూడండి, అభిజిత్ ఫస్ట్ యొక్క హౌస్ మేట్ పేరు ఎంత, నేమ్ ఎంత, ఏజ్, అదే నేమ్ ఏంటి అభిజిత్, ఏజ్ ఎంత 32. అంటే ఏంటి, మనం ఒక మెథడ్ ఎలా కాల్ చేస్తాము, ఆబ్జెక్ట్ తోటి మెథడ్ నేమ్ తోటి. అండ్ ఆ మెథడ్ కి మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్స్ యొక్క మనకి వేరియబుల్స్, ఆ యొక్క ఆబ్జెక్ట్స్ యొక్క ఏముంటాయండి అట్రిబ్యూట్స్ ఎలా ఇస్తామంటే ఇనిట్ మెథడ్ ద్వారా మనం ఇస్తామండి. ఇనిట్ మెథడ్ ఎందుకు వాడతామంటే టు పాస్ ద వేరియబుల్స్ త్రూ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇది ఎందుకు అర్థమవుతుంది కానీ ఫర్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మనం తీసుకున్న ప్రతి ఆబ్జెక్ట్ అది కాల్ చేస్తుంది, ప్రతి ఆబ్జెక్ట్ అది కాల్ చేస్తుంది అనమాట. ఇఫ్ యూ హ్యావ్ 2 ఆబ్జెక్ట్స్, మన దగ్గర 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి 2 టైమ్స్ కాల్ చేసిద్ది, 3 టైమ్స్ ఉన్నాయనుకోండి 3 టైమ్స్ కాల్ చేసిద్ది, 4 టైమ్స్, మన ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటే ఎన్ టైమ్స్ అనేది కాల్ చేస్తుంది అనమాట. ఇది అర్థమైంది. తర్వాత నేను ఏం చేశానంటే నాకు యాంకర్ నాని మారిపోయాడు, సీజన్ 8 లోకి వచ్చేసాం అనుకోండి. ఇప్పుడు యాంకర్ ఎవరు, నాగార్జున కదా, నాగార్జున. అలా కాకుండా ఫస్ట్ నానియే ఉన్నాడు. తర్వాత నేను ఏం చేశాను, ఆ వాల్యూని మార్చాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎలా చేస్తాను, యాంకర్ డాట్ నేమ్ ఏంటి, నాగార్జున కదా, మనకి మారిపోయాడు అనుకోండి. నేను వాల్యూని చేంజ్ చేస్తున్నాను నాగార్జున. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి. ఇప్పుడు చూడండి నాగార్జున వచ్చేసింది ఇక్కడ. ఇందాకేమో నాని వచ్చింది, ఇప్పుడేమో నాగార్జున వచ్చింది. అంటే మన వాల్యూని ఎలా చేంజ్ చేసుకోవచ్చండి, ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు మనం కావాల్సుకున్న నేమ్ అని ఇచ్చుకోవచ్చు. అప్పుడు నాగార్జున ఏజ్ 40 ఉండదు కదండి. సో యాంకర్ డాట్ ఏజ్ ఎంత ఉండిద్ది, ఇతనికి ఒక 60 years ఎంతో ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు రన్ చేశాను అనుకోండి. ఇక్కడ చూడండి, నేను ఆ మెథడ్ ని కాల్ చేశాను కదండి, యాంకర్ డాట్ డీటెయిల్స్ అని. అప్పుడు నాకు ఎంత ప్రింట్ అయింది, నాగార్జున ఏజ్ 60, అభిజిత్ ఏజ్ 32. ఇందాక ఎంత అండి, ఫస్ట్ తీసుకున్నప్పుడు నాని ఏజ్ ఏమో 40, అభిజిత్ ఏమో 32. తర్వాత నేను నేమ్ ఒకటే చేంజ్ చేశాను కాబట్టి నాగార్జున 40 ప్రింట్ అయింది. ఇప్పుడు నేను నేమ్ తో పాటు ఏజ్ కూడా చేంజ్ చేశాను కాబట్టి నాగార్జున 60 అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు అర్థమైందా మనం క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం, అండ్ ఈ రెండిటితోటి ఇనిట్ మెథడ్ అంటే ఏంటి, అసలు వేరియబుల్స్ ని ఎలా పాస్ చేస్తాము, ఆ వేరియబుల్స్ ని ఎలా యాక్సెస్ చేస్తాము, ఎలా మోడిఫై చేస్తాం అనేది అందరికీ అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్. ఎవరైనా మైక్ ఆన్ చేసి చెప్పరా, నాకు తెలియట్లేదు. హలో హలో గైస్, ప్లీజ్ రెస్పాండ్. అర్థం కాలేదా, లేదంటే నాకు నా వాయిస్ వినిపించట్లేదా, లేదంటే ఏంటి? అర్థమైంది మ్యామ్. మళ్ళీ ఓకే, గుడ్ గుడ్. మిగిలిన వాళ్ళకి అర్థమైందా? నవ్యశ్రీ, జాహ్నవి, శ్రీను, మౌనిక, ప్రియా అండ్ మోహిత్ కుమార్, హరిణి. ప్లీజ్ గివ్ మీ థమ్స్ అప్ ఆర్ ఎనీ అదర్ థింగ్. అర్థం కాలేదా, మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఆల్రెడీ ఇది నేను మొన్న మండే క్లాస్ లో చెప్పాను. మళ్ళీ హాఫ్ అన్ అవర్ మిగిలిన టాపిక్స్ చెప్పి రేపటి నుంచి ఇన్హెరిటెన్స్ చెప్పుకోవాలి మనం. గైస్ ప్లీజ్ రెస్పాండ్, మిగిలిన వాళ్ళు కూడా. మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడరా, మిగిలిన వాళ్ళకి అర్థం కాలేదా? ఓకే, థ్యాంక్ యూ కావ్య. ప్లీజ్ బీ లైక్, అంటే అందరూ రెస్పాండ్ అవ్వండి. మాకు అర్థమైంది, మాకు అర్థం కాలేదని మీరు చెప్తేనే కదా నేను చెప్పగలను. నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతే మీరు గుడ్లో మెల్లగా వినేస్తారా ఏంటి? అంటే నేను చెప్తున్నా మీరు రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి. దగ్గర ఏమున్నాయి, క్లాస్, బిగ్ బాస్ అనే క్లాస్ ఉంది, అండ్ ఈటింగ్ వాళ్ళందరూ తింటారు కాబట్టి బిగ్ బాస్ ఉన్నారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే విల్ డిస్కస్ ద టాపిక్స్ కాల్ కన్స్ట్రక్టర్ అంటే ఏంటి, సెల్ఫ్ అంటే ఏంటి, రెండు ఆబ్జెక్ట్స్ ని ఎలా కంపేర్ చేస్తాము అన్నదాన్ని మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఇప్పుడు కన్స్ట్రక్టర్ అంటే ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఇనిట్ అనేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంప్యూటర్ లో ఉన్న మెమొరీ హీప్ మెమరీ ఒకటి ఉండిద్ది. అందులో ఏంటంటే మనం ఎలా ఇప్పుడు యాంకర్ అనేవాడు బిగ్ బాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్, హౌస్ మేట్ 1 అనేవాడు కూడా బిగ్ బాస్ కి సంబంధించిన ఆబ్జెక్ట్ కదా మేడం. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనకి హీప్ మెమరీలో n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తే ప్రతి దానికి ఒకటి అలొకేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తానంటే ఒకసారి చూడండి, ప్రింట్ రాసి ఐడి ఆఫ్
ఏంటి ఐడి ఆఫ్ దేనికి రాస్తున్నానంటే ఇప్పుడు ఏం చేసి రిటర్న్స్ ద ఐడెంటిటీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఐడెంటిటీని మనకు రిటర్న్ చేసిద్ది. ఫస్ట్ యాంకర్ అనేవాడి యొక్క ఐడెంటిటీ చూద్దాం. రన్ చేసాం అనుకోండి యాంకర్ ఆబ్జెక్ట్ యొక్క ఇక్కడ చూడండి పలానా ఐడి ఇది ఒక మెమొరీ. ఈ ఐడిలో మనకి యాంకర్ అనే ఆబ్జెక్ట్ అనేది స్టోర్ అయింది. సరే హౌస్ మేట్ 1 యొక్క అనేది ఒక ఆబ్జెక్ట్ కాబట్టి హౌస్ మేట్ 1 తీసుకోండి. ఐడి ఆఫ్ హౌస్ మేట్ 1 తీసుకుంటే ఇక్కడ చూడండి ఇదొక ఐడి ఇదొక ఐడి. ఇక్కడ ఇందాక మళ్ళీ ఒకసారి మారిపోయింది, మళ్ళీ ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు చూడండి ఇదొక ఐడి రెండు డిఫరెన్స్ ఏంటి? ఇది 16 అనేది లాస్ట్ నెంబర్, 12 అనేది లాస్ట్ నెంబర్. అంటే ఎవ్రీ టైమ్ యూ క్రియేట్ ఎన్ ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ అలొకేటెడ్ టు న్యూ స్పేస్ అనమాట. కొత్త స్పేస్ లో అనేది అలొకేట్ అయ్యింది అనమాట. ఇప్పుడు మనకి సైజ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ యొక్క సైజ్ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ వేరియబుల్స్. అందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో దాని మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అలాంటప్పుడు హూ అలొకేట్స్ ద ఆబ్జెక్ట్? అసలు ఈ ఆబ్జెక్ట్ కి సైజ్ ఎవరు అలొకేట్ చేస్తారంటే మనం తీసుకున్న కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో అది డిఫైన్ చేసిద్ది అనమాట. అది సైజ్ అనేది అలొకేట్ చేసిద్ది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేయాలనుకున్నా. అంటే ఏంటి, ఫస్ట్ యాంకర్ యొక్క పేరు హౌస్ మేట్ యొక్క పేరు రెండు సేమ్ అయితే అలాగా. ఫర్ ఎగ్జాంపుల్ నాని అన్న పేరుతోటే ఇప్పుడు హౌస్ మేట్ నాని, యాంకర్ కూడా నాని. ఇప్పుడు రెండింటిని కంపేర్ చేద్దాం, ఆ రెండు ఒకటా కాదని. దానికోసం నేనేం చేస్తున్నానంటే ని కంపేర్ చేయడం కోసం నేను ఏం చేస్తానంటే ఒక మెథడ్ ని తీసుకుంటున్నాం. ఇప్పుడు మెథడ్ రాసిన మన సెల్ఫ్ అనేది రాస్తామని నాకు తెలిసింది. తర్వాత పెట్టి అదే రాస్తాను. అదే ఏంటంటే ఇప్పుడు చూడండి నేను కంపేర్ చేస్తున్నానండి హౌస్ మేట్ 1 తో కంపేర్ చేస్తాను. అంటే అదర్ ఏమవుతుంది, హౌస్ మేట్ 1 అవుతుంది. అంటే ఒక ఆబ్జెక్ట్ వేరే ఆబ్జెక్ట్ చేసేటప్పుడు మనం తీసుకున్న ఆబ్జెక్ట్ దాని కోసం నేను ఏం రాస్తున్నానంటే ఇప్పుడు నేను చేశాను దానికోసం ఇప్పుడు నేను ఆ మెథడ్ని చేయడం కోసం రాసి మెథడ్ని కాల్ చేస్తున్నాను. చూడండి యాంకర్ 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 కంపేర్ చేస్తున్నా ఇక్కడ స్క్రీన్ స్ట్రక్ అయిపోయింది మ్యామ్, నాకు సరిగ్గా లేదు మ్యామ్. రావాలా రోజు అయితే రేపు నేను అన్ని మాడిఫై చేసుకుని అన్ని పక్కన పెట్టుకుని చెప్తాను. ఒక్క రోజు కాస్త అడ్జస్ట్ అవ్వరా 7:30 అయిపోతుంది. కానీ నేను చెప్పాలి కదమ్మా, కాస్త అడ్జస్ట్ క్లాస్ ఆబ్జెక్ట్ అనేది ఏంటి అర్థమైంది కదా. అర్థం కావట్లేదు మ్యామ్, అందరికీ ప్రాబ్లం నాకు స్ట్రక్ అయింది. రెస్ట్ అయితేనే కదా తెలుస్తుంది ఏం ప్రాబ్లం ఉందని. ఎవరు ఫుల్ గా బ్రేక్ అవుతుంది మ్యామ్, వాయిస్ అసలు అర్థం కావట్లేదు. హలో ఆడిబుల్ బ్రేక్ అవుతుంది Yes, మ్యామ్, ma'am. లాగ్ కూడా అవుతుంది బ్రేక్ voice. అవుతుంది మ్యామ్. గైస్.
సార్ చెప్పండి ఇప్పుడు అందరికీ నా వాయిస్ బ్రేక్ అవుతుంది మ్యామ్. ఇంకా ఇప్పుడు ఎస్ మ్యామ్ ఇప్పుడు కూడా హలో బ్రేక్ అవుతుంది. ఎవరో ఒకరు మాట్లాడండి ఇంకా బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే మ్యామ్. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వెయిటింగ్ దిస్ లాంగ్ టైమ్. నా స్క్రీన్ షేర్ అవుతుందని ఆశిస్తున్నాను. నా స్క్రీన్ షేర్ అవుతుందా? మీ స్క్రీన్ స్టక్ అయిపోయింది ఎస్ మేడం. మ్యామ్ అది అలా స్టక్. షేర్ అవుతుందా అంటమ్మా ఒకసారి చూసుకోండి. షేర్ అవుతుంది కానీ స్ట్రక్ అయిపోయింది మ్యామ్. నేనేం చెప్పలేదమ్మా. విఎస్ కూడా కనిపిస్తుందా? ఎస్ మ్యామ్ 14th లైన్ దగ్గర ఉంది మ్యామ్. ఆ అంతే అంతే అక్కడే ఉన్నా, కంగారు పడకండి. నేను ఇంకేం రాయలా. ప్రింట్ ఐడి ఆఫ్ హౌస్ మేట్ 1 రాసాం కదా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 2 ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేస్తున్నాను. ఆ కంపేర్ చేయడం కోసం నేను ఏం రాస్తున్నానంటే యాంకర్ అనేది ఇక్కడ సెల్ఫ్ అవుతుంది. ఫస్ట్ ఆబ్జెక్ట్ యాంకర్ అనే ఆబ్జెక్ట్ తోటి హౌస్ మేట్ అనే ఆబ్జెక్ట్ ని కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, యాంకర్ ఏంటి, నేను తీసుకున్న సెల్ఫ్. దేంతో కంపేర్ చేస్తున్నాను? హౌస్ మేట్ 1 తోటి కంపేర్ చేస్తున్నాను. అప్పుడు అది ఏమవుతుందంటే అదర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే అయితే కనుక యాంకర్ డాట్ మనం ప్రింట్ ఏం చేయాలి, 2 ఈక్వల్ అయితే ఈక్వల్ అని నాకు ప్రింట్ అయింది. కాదు అంటే 2 కంపేర్ చేసాను. ఏదైనా అట్రిబ్యూట్ కంపేర్ చేస్తాను. ఆ అట్రిబ్యూట్ అనేది పైన మెథడ్ రాస్తాను కదండి, అక్కడ రాస్తాను. ఎల్స్ ప్రింట్ నాట్ ఈక్వల్ అయింది. ఇప్పుడు చూడండి, కంపేర్ లో సెల్ఫ్ ఏమవుతుందంటే ఇక్కడ యాంకర్ అవుతుందండి. తర్వాత అదర్ ఏమవుతుందంటే హౌస్ మేట్ 1 అనేది నాకు ఇక్కడ అదర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇప్పుడు చూడండి చేస్తానంటే ఒక్క నిమిషం. హలో చెప్పు. లేదు 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 టిక్ ఏం పెట్టలేదంట. నాకేం చెప్పలేదు. అవి నేను వాసంతికి పెట్టాను, ఒకసారి అడుగుతావా? కొంచెం పనిలో ఉన్నాను. నేను నేను ఇప్పుడు మాట్లాడలేను, మళ్ళీ చేస్తాను నీకు ఉంటున్నా. హలో హలో ఐఎమ్ ఆడిబుల్, ప్లీజ్ రెస్పాండ్. ఎస్ మ్యామ్. వినిపిస్తుందా ఇప్పటికైనా? ఓకే ఓకే ఇప్పుడు చూడండి, నేను ఏం చేశాను, డెఫ్ కంపేర్ అని రాసి సెల్ఫ్ అనేది నాకు యాంకర్ అవుతుంది, హౌస్ మేట్ 1 అనేదేమో అదర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఎలా రాస్తానంటే ఆ రెండింటిని కంపేర్ చేయడం కోసం చూడండి, ఇఫ్ సెల్ఫ్ లో ఏం రాస్తాను, సెల్ఫ్ అనేది నాకు యాంకర్. సెల్ఫ్ డాట్ అంటే నాకు యాంకర్ యొక్క నేమును, ఇక్కడ చూడండి ఏజ్ వచ్చింది, నేమ్ వచ్చింది. చూడండి యాంకర్ యొక్క నేమును, నెక్స్ట్ తీసుకున్న అదర్ ఏంటండి, మనం తీసుకున్న హౌస్ మేట్ యొక్క నేము 2 అయితే అంటే అదర్ డాట్ నేమ్ అయితే ఏం ప్రింట్ అవ్వాలి, ఏం రిటర్న్ చేయాలి నాకు ఇక్కడికి, రిటర్న్ ట్రూ అనే దాన్ని రిటర్న్ చేయాలి. ఈక్వల్ టు ఈక్వల్ కంపేర్ చేస్తున్నాం కాబట్టి ఈక్వల్ టు రాస్తే రిటర్న్ మ్యామ్ స్ట్రక్ ట్రూ. అయింది మ్యామ్. మీరు రాసింది కనిపించట్లేదు. అబ్బా ఎస్ మ్యామ్ ఈ కనిపిస్తుంది. నెట్ స్లో అవుతుంది మ్యామ్, ఆ లాగ్ అవుతుంది. ఓకే ఓకే రేపు పొద్దున్న నేను అన్ని రెక్టిఫై చేసుకుంటాను, కంగారు పడకండి. రిటర్న్ ట్రూ. కాకపోతే ఏం చేయాలి, ఏం రిటర్న్ చేయాలి, ఎల్స్ రిటర్న్ ఫాల్స్ అనే దాన్ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు చూడండి నేను ఏం చేశానంటే ఒకసారి చూస్తే కనుక మీరు, నేను బిగ్ బాస్ అనే క్లాస్ ఇచ్చి అందులో డీటెయిల్స్ అనేది ప్రింట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేశానంటే 2 ఆబ్జెక్ట్స్ యాంకర్ కి హౌస్ మేట్ కి మధ్య ఉన్న ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంపేర్ చేయాలనుకుంటున్నాను. కంపేర్ చేయడానికి నాకు కావాల్సినవి ఏంటి, అట్రిబ్యూట్స్.
వెదర్ ఇట్ ఈస్ నేమ్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు, నేను తీసుకున్న అట్రిబ్యూట్స్ ఏవైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆ రెండింటిని నేను కంపేర్ చేస్తున్నాను. కంపేర్ చేయడం కోసం నేను కంపేర్ అని ఒక మెథడ్ని తీసుకుని మనం ఏ ఆబ్జెక్ట్ని ఏ ఆబ్జెక్ట్తో కంపేర్ చేస్తున్నాం కోసం సెల్ఫ్ అనే ఆబ్జెక్ట్ అంటే మనం ఇక్కడ తీసుకున్న యాంకర్ డాట్ అనే దాన్ని అదర్ ఏమవుతుంది, మనం కంపేర్ లోపల ఆ పారాంథసిస్ లోపల తీసుకున్న ఆర్గ్యుమెంట్ హౌస్మేట్ 1 అనేది నాకు ఇక్కడ అదర్ అవుతుంది. నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ దాని యొక్క సెల్ఫ్ డాట్ నేమ్ అంటే యాంకర్ యొక్క నేమును అదర్ డాట్ నేమ్ ఈక్వల్ అయితే ట్రూ రిటర్న్ అవుతుంది. ఇక్కడికి వచ్చేసి ట్రూ రిటర్న్ అయింది అనుకోండి, మనకి ఈక్వల్ అని ప్రింట్ అయింది. కాకపోతే రెండు నేమ్ ఈక్వల్ కాకపోతే ఏం రిటర్న్ అవ్వాలి, ఫాల్స్ అనేది రిటర్న్ అవ్వాలి. ఇక్కడికి కాకపోతే కాబట్టి నాట్ ఈక్వల్ అనేది ప్రింట్ అయింది. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏమో నాకు ఐడీస్ ప్రింట్ అయిపోయినాయి, ఎందుకంటే నేను ఇక్కడ ఐడీస్ ప్రింట్ చేశాను కాబట్టి. తర్వాత ఏం ప్రింట్ అయిపోయిందండి, ఐడి అనేది నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది. ఏంటి, ఆ రెండు ఈక్వలా, హౌస్ మేట్ పేరును యాంకర్ పేరు ఈక్వలా, కాదు కదా. సో నాట్ ఈక్వల్ అని ప్రింట్ అయింది. అలా కాదు, ఇప్పుడు నాని అన్న పేరుతోనే ఇంకొక హౌస్ మేట్ కూడా వచ్చాడు అనుకుందాం, అప్పుడు మనకి ఏం ప్రింట్ అయితే చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను క్యాపిటల్ అని ఇచ్చాను, ఇక్కడేమో స్మాల్ అని ఇచ్చాను. ఇప్పుడు చూడండి, మనకి కేస్ సెన్సిటివ్ కాబట్టి మనం ఏం చేయాలి, రెండు కూడా క్యాపిటల్ అనే పెట్టాను. ఇప్పుడు నేను చూడండి ఏం ప్రింట్ అవుతుంది అంటే ఈక్వల్ ప్రింట్ అయింది. అర్థమైందా, అంటే యాంకర్ లో ఉన్న సెల్ఫ్ నేమ్ అనే ఒక అట్రిబ్యూట్ ను హౌస్ మేట్ 1 అనే ఆబ్జెక్ట్ లో ఉన్న నేమ్ అట్రిబ్యూట్ రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఈక్వల్ అనేది ప్రింట్ అయ్యింది. ఈ విధంగా మనం రెండు ఆబ్జెక్ట్స్ ని కంపేర్ చేస్తాం. అర్థమైందా అండి ఇప్పుడు అందరికి, మనం ఎలా కంపేర్ చేస్తాం ఆబ్జెక్ట్స్ అని, ఎలా రాస్తాం అంటే వీ కెన్ కంపేర్ ఆబ్జెక్ట్స్ బై డిఫైనింగ్ అవర్ ఓన్ ఫంక్షన్స్. అర్థమవుతుందా, మనం తీసుకున్న ఫస్ట్ ఇది ఏ ఆబ్జెక్ట్ అయితే అది ఉందో అది సెల్ఫ్ అవుతుంది, అండ్ అదర్ ఏదైతే ఉంటుందో C2 అదేమవుతుంది అంటే అదర్ అవుతుంది అనమాట. ఎలా రాస్తా అంటే హూ ఈస్ కాలింగ్ అండ్ హూమ్ టు కంపేర్, ఎవరితో కంపేర్ చేయాలి, ఎవరిని కంపేర్ చేస్తుంది, సెల్ఫ్ అనేది ఎవరిని కంపేర్ చేస్తుంది, దేంతో కంపేర్ చేస్తామని అదర్ అనమాట. ఇది మనకి కంపారిజన్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ అనమాట. ఇది అర్థమైందా? నెక్స్ట్ విల్ డిస్కస్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. ఎస్ ప్లీజ్ రెస్పాండ్. ఇది అందరికీ అర్థమైందా? హలో హలో హలో, మైక్ ఆన్ చేసి చెప్పండి. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి. నౌ అందులో ఆ ఆబ్జెక్ట్స్ ని ఎలా కంపేర్ చేస్తాము అండ్ ఇవన్నీ నేను ఆల్రెడీ మొన్న చెప్పేశాను. అండ్ ఇప్పుడు వీఆర్ డిస్కసింగ్ అబౌట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. వేరియబుల్స్ ఏంటి మేడం, నాని 40 అని రెండు తీసుకున్నారు కదా, అవే కదా వేరియబుల్స్ అని. మనం మీరు కనుక గమనిస్తే వేరియబుల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. వాట్ ఈస్ దట్, ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ స్టాటిక్ వేరియబుల్స్. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ఆర్ నథింగ్ బట్ ద ఆబ్జెక్ట్ కి ఉన్న వేరియబుల్స్ ని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం. అంటే మనం ఇనిట్ మెథడ్ లో రాసే వాటిని ఏమో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాము, ఇనిట్ మెథడ్ కాకుండా క్లాస్ లోపల రాసేవని స్టాటిక్ వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు చూడండి, ఇఫ్ వి క్రియేట్ ఏ వేరియబుల్ ఇన్సైడ్ ఇనిట్ లోపల ఒక వేరియబుల్ కనుక క్రియేట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఇఫ్ వి డిఫైన్ ఏ వేరియబుల్ అవుట్ సైడ్ ఆఫ్ ఇనిట్ అండ్ ఇన్సైడ్ ఆఫ్ అ క్లాస్, అవుట్ సైడ్ ఇనిట్ కి పైన క్లాస్ కి లోపల గనుక రాస్తే ఆ వేరియబుల్ ఏమంటారంటే స్టాటిక్ వేరియబుల్ ఆర్ క్లాస్ వేరియబుల్ అంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అనేది ఒక క్లాస్ తీసుకుంటే అందులో యాంకర్ హౌస్ మేట్ అనేవి మనం తీసుకున్న ఆబ్జెక్ట్స్. ఈ రెండిటికి మనం యాంకర్ కి హౌస్ మేట్ కి డిఫరెంట్ వేరియబుల్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఒక్క యాంకర్ కి ఒక నేమ్ ఉండిద్ది, హౌస్ మేట్ కి ఒక నేమ్ ఉండిద్ది, యాంకర్ కి ఒక ఆబ్జెక్ట్ ఉండిద్ది, హౌస్ మేట్ కి ఒక ఆబ్జెక్ట్ ఉంది. అలా కాకుండా నేను తీసుకున్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ ఒక్కటే వేరియబుల్ ఉండాలి అంటే ఈ రెండిటికి రెండు కామన్ గా ఏముండాలి. ఇప్పుడు యాంకర్ కి హౌస్ మేట్ కి కామన్ గా ఏముంటాయండి, టైమింగ్ అనేది తీసుకుంటాం. ఇద్దరు కలిసి మనకు ఒకేసారి టైం కనిపిస్తారు కాబట్టి టైమ్ ఈక్వల్ టు సమ్ 9:30 అనుకుందాం, 9 o'clock అనుకుందాం. 9 కి నాకు ఇద్దరు కనిపిస్తారు. అంటే ఏంటి, యాంకర్ ఒకేసారి కనిపిస్తాడు, హౌస్ మేట్ కూడా ఒకేసారి కనిపిస్తాడు. ఇప్పుడు ఏంటి, కామన్ గా ఉన్న వేరియబుల్ ఏంటి ఇక్కడ నాకు, టైం అనేది ఒక వేరియబుల్. ఇప్పుడు దాన్ని నేను ప్రింట్ చేయాలి అనుకుంటే ఇప్పుడు చూడండి, ఈ కంపేర్ అనేదాన్ని తీసేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు చూడండి నేను ఏం చేస్తాను, యాంకర్ యొక్క టైం ప్రింట్ చేయాలనుకోండి, యాంకర్ యొక్క ఒక్క నిమిషం, యాంకర్ యొక్క ఏజ్, యాంకర్ యొక్క టైము ప్రింట్ చేస్తున్నాం. టైము నెక్స్ట్ ప్రింట్
యాంకర్ యొక్క అదే ఇప్పుడు హౌస్ మేట్ కదా మనకు కావాల్సింది. హౌస్ మేట్ యొక్క ఏజ్, హౌస్ మేట్ యొక్క టైం. హౌస్ మేట్ యొక్క టైం అంటే ఇద్దరు నాకు ఏ టైం కనిపిస్తారు. యాంకర్ ఏజ్ ఏమో 40, హౌస్ మేట్ ఏజ్ ఏమో 32. కానీ ఇద్దరు కామన్ గా నాకు ఎప్పుడు కనిపిస్తారండి? 9 o'clock కదా కనిపిస్తారు. అప్పుడు చూడండి నాకు అవుట్పుట్ ఏం చూడండి. చూడండి ఫస్ట్ ఏమో యాంకర్ యొక్క ఏజ్ ఎంత 40, తర్వాత ఒక యాంకర్ ఏ టైం కనిపిస్తాడు 9కి. అంటే ఏంటి కామన్ గా ఉందంటే ఏంటండి ఇక్కడ నాకు టైం. అంటే దాన్ని ఏమంటారంటే మనం క్లాస్ లోపల అండ్ ఇనిట్ మెథడ్ పైన రాసేదాన్ని స్టాటిక్ వేరియబుల్ ఆర్ క్లాస్ వేరియబుల్ అంటారు. వేరాస్ ఇనిట్ మెథడ్ లోపల అంటే ఆబ్జెక్ట్ కి డిఫర్ అయిపోతాయి. వాటిని ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ యాజ్ ఆబ్జెక్ట్ చేంజెస్ ద ఇన్స్టెన్స్ వేరియబుల్స్ వాల్యూస్ విల్ బి చేంజ్. ఆబ్జెక్ట్ చేంజ్ అయ్యే కొద్దీ ఇన్స్టెన్స్ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది కూడా చేంజ్ అయిపోతుంది. ఇది అందరికీ అర్థమైందా? ఒకసారి నాకు చెప్పండి. ఒకసారి అసలు స్టాటిక్ వేరియబుల్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ వేరియబుల్ అంటే ఏంటో అందరికీ అర్థమైందా? ప్లీజ్ రెస్పాండ్ గైస్. మ్యామ్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఓకే, ఒకసారి చూస్తే మనకి వేరియబుల్స్ ఆర్ ఆఫ్ 2 types. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాన్స్ వేరియబుల్ అండ్ స్టాటిక్ వేరియబుల్ ఆర్ క్లాస్ వేరియబుల్. స్టాటిక్ వేరియబుల్ అని అంటాము, క్లాస్ వేరియబుల్ అయినా అంటాం. ఇన్స్టాన్స్ వేరియబుల్ అంటే ఏంటంటే if we create a variable inside init, they are called instance variables. If we define variable outside init and inside class లోపలను ఇనిట్ మెథడ్ పైన రాస్తే దాన్ని ఏమంటారంటే అంటే మనం క్రియేట్ చేసుకున్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కామన్ గా ఉండే వేరియబుల్ ఏంటి? టైం. అంటే దాన్ని మనం ఏమంటే క్లాస్ వేరియబుల్ ఆర్ స్టాటిక్ వేరియబుల్ అంటాం. కానీ ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి రకరకాలుగా వేరియబుల్స్ ఉంటాయి కదండి. ఒక్కొక్క ఆబ్జెక్ట్ కి పేరు మారిపోద్ది, నేమ్ మారిపోద్ది, ఏజ్ మారిపోద్ది, అలా డిఫరెంట్ వాల్యూస్ ఉండట్లు ఏమంటారంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు అనమాట. యాజ్ ఆబ్జెక్ట్ చేంజెస్ ద వాల్యూ విల్ బి చేంజ్. ఆబ్జెక్ట్ చేంజ్ అయ్యే కొద్దీ వాల్యూ అనేది కూడా చేంజ్ అయిపోద్ది అనమాట. ఇది మనకి ఇన్స్టెన్స్ వేరియబుల్ కి స్టాటిక్ వేరియబుల్ కి ఉన్న మేజర్ డిఫరెన్స్ అనమాట. అర్థమైందా ఇప్పుడు? ఎస్ మ్యామ్. ఇప్పుడు నేను ఇన్స్టెన్స్ వేరియబుల్ చేంజ్ చేయడం కోసం జస్ట్ ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ అని రాస్తే ఇన్స్టెన్స్ వేరియబుల్ చేంజ్ అయిపోతుంది కదా మేడం. అలా కాకుండా నేను టైం నే మార్చాలనుకుంటున్నాను. అంటే ఏంటి, ఫస్ట్ తీసుకున్నప్పుడేమో టైం ఏమో 9కి, తర్వాత టైమింగ్ మార్చేసారు. దాన్ని ఎన్నింటికి పెట్టారంటే 10కి పెట్టారు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ ని చేంజ్ చేయడం కోసం ఎలా రాస్తాము? ఆబ్జెక్ట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యాంకర్ నాగార్జున అని పెట్టారు అనుకుందాం. యాంకర్ డాట్ నేమ్ వచ్చేసి ఒక్క నిమిషం, యాంకర్ డాట్ నేమ్ వచ్చేసి నాగార్జున అని మార్చారు అనుకున్నాం. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక నేను దీన్ని ప్రింట్ చేయలేదు కదా. నేమ్ ఇక్కడ చూడండి, నాకేంటి యాంకర్ వచ్చేసి ఏమో నాగార్జున 9కి కనిపిస్తాడంట టైము. హౌస్ మేట్ వచ్చేసి నాని 9కి కనిపిస్తాడంట. ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, టైం మార్చారు ఇద్దరు, నాకు 9కి కాకుండా 10కి కనిపించాలనుకుంటే దాన్ని మనం ఎలా రాస్తామంటే, దాన్ని చేంజ్ చేయడం కోసం మనం ఎలా రాయాలంటే మనం ఆబ్జెక్ట్ యొక్క వేరియబుల్ ని చేంజ్ చేయడం కోసం ఆబ్జెక్ట్ డాట్ నేమ్ ఇస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేయాలండి, క్లాస్ మనకు తీసుకున్న క్లాస్ ఏంటంటే బిగ్ బాస్ డాట్ వేరియబుల్ ఏంటండి, స్టాటిక్ వేరియబుల్ నాకు ఉంది చూడండి. టైం అనేది ఒక వేరియబుల్. టైం మనం తీసుకున్న టైం ఈక్వల్ టు 10. ఇప్పుడు చూడండి నేను ఏం చేయను, మనం ఆబ్జెక్ట్ అంటే ఇన్స్టెన్స్ వేరియబుల్ ని చేంజ్ చేయడం కోసం ఆబ్జెక్ట్ డాట్ వేరియబుల్ రాయాలి. వేరాస్ క్లాస్ వేరియబుల్ ని చేంజ్ చేయాలి కోసం క్లాస్ డాట్ వేరియబుల్ అంటే మనం తీసుకున్న క్లాస్ నేమ్ డాట్ వేరియబుల్ అనేది ఇవ్వాలన్నమాట. ఇప్పుడు రన్ చేసాను అనుకోండి, చూడండి ఇందాకేమో 9కి వచ్చారు, తర్వాత నేను ఏం చేశాను టైమింగ్ మార్చేసాను. ఇద్దరు నాకు 10కి రావాలి కాబట్టి నాగార్జున ఏమో 10కి వస్తున్నాడు, నాని కూడా 10కి వస్తున్నాడు. ఇది మనకి టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ అన్నమాట. ఇది అర్థమైందా? ఒకసారి చెప్పండి.
ఎస్ మ్యామ్. ఓకే, ఈ రోజుకి ఇవి చాలు. అసలుకే నెట్వర్క్ ఇష్యూస్, నా మైక్ ఇష్యూ, నా స్క్రీన్ ఇష్యూ, రకరకాల ఇష్యూస్ వచ్చేసినాయి. ఇంకా ఒక్కసారి రివిజన్ చేయనా, లేకపోతే నెక్స్ట్ టాపిక్ చెప్పనా, లేదంటే ఇన్హెరిటెన్స్ చెప్పేనా, ఇదొకటి చెప్పండి ఒకసారి. అందరు లెఫ్ట్ అయిపోతున్నారు ఎందుకు? హలో ఎస్ మ్యామ్. హలోగా చెప్పనా ఒకసారి, మళ్ళీ రివిజన్ చేయనా? రివిజన్ చేసాను మ్యామ్. రేపు కొత్త టాపిక్ స్టార్ట్ చేయండి. ఓకే ఓకే జాహ్నవి, ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీను, నవ్యశ్రీ, సుష్మిత, మౌనిక, ప్రియా, రేణుక, కావ్య, హరిణి, సమత, మోహిత్, ప్లీజ్ రెస్పాండ్. I want responses from all of these guys. At least you can give me thumbs up or మీకేమైనా పోనీ మేడం మాకు వాయిస్ వినిపించట్లేదు చెప్పలేకపోతున్నామంటే వాట్సాప్ గ్రూప్ లో అయినా పెట్టండి. మేడం మీ వాయిస్ వినిపించట్లేదు మేడం అని చెప్పి ఆన్ చేసుకుని చెప్పలేకపోతున్నాను, అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయండి. మేడం మీ వాయిస్ వినిపించట్లేదు, మేడం మీ స్క్రీన్ లాగ్ అవుతుంది, మీరు నాకు వినిపించట్లేదు కనిపించట్లేదు అంటే వాట్సాప్ గ్రూప్ లో అయినా పెట్టండి, నేను అప్పుడైనా చూస్తాను. ఇది ఒక ఇంటిమేషన్ అనుకుంటారో ఏదైనా అనుకోండి. ఓకేనా గైస్? దీనికైనా రెస్పాండ్ అవ్వండి అమ్మా. ఓకే మ్యామ్. ఓకే జాహ్నవి, ఇంకా మిగిలిన వాళ్ళు రెస్పాండ్ అవ్వరు ఎందుకు? ఉన్నారో లేరో నాకేం అర్థం కావట్లేదు. ఓకే మ్యామ్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తున్నాయి మాటలు, ఇప్పుడు దాకా మాట్లాడరు. సరే, ఇప్పుడు దాకా మనం నేర్చుకుంది ఏంటంటే, చూడండి, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ కి ఏముంటాయి, అండ్ అట్లా ఎలా ఇంట్రడక్షన్ టు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ చూసుకుంటే, క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దే అలో us to model real world entities and their relationships in a structured and reusable way. చెప్తున్నాను కదండి, క్లాస్ అంటే ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. మనం ఎందుకు వాడతామంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనమాట. అవి ఏం చేస్తాయి? దే అలోస్ టు మోడల్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అండ్ దే రిలేషన్షిప్స్ ఇన్ ఏ స్ట్రక్చర్డ్ అండ్ రియూజబుల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బిగ్ బాస్ అనేది మన ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. మనం దాన్ని యూజ్ చేసుకునే కదండి ఇప్పుడు ప్రోగ్రామ్ అనేది రాసాము, దాంట్లో ఆబ్జెక్ట్స్ ని మోడిఫై చేసాము, అట్రిబ్యూట్స్ ని మోడిఫై చేసాము, మెథడ్స్ ని కాల్ చేసాము. అలా మనం క్లాస్ దేంతో డిఫైన్ చేస్తామంటే క్లాస్ డాట్ క్లాస్ నేమ్, క్లాస్ అదే క్లాస్ నేమ్. మనం తీసుకున్న క్లాస్ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నాం, దాని ముందు క్లాస్ అనే కీవర్డ్ ని ఇవ్వాలన్నమాట. అట్రిబ్యూట్స్ అంటే ఏం చెప్పాను? వేరియబుల్స్ అంటే ఆ ఆబ్జెక్ట్ కి సంబంధించిన వేరియబుల్స్ అంటే ఆబ్జెక్ట్ కి సంబంధించిన వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని అట్రిబ్యూట్స్ అంటాం. మెథడ్స్ ఆ వేరియబుల్స్ ఆ ఆబ్జెక్ట్ ఏమైతే చేయగలదో, ద బిహేవియర్ ఆర్ యాక్షన్ ఆర్ ఫంక్షన్ ఆబ్జెక్ట్ ఏమైతే చేయగలదో అట్లన్నిటిని మెథడ్ అంటాం అనమాట. అట్రిబ్యూట్స్ ఎందుకు వాడతాము అని చెప్తే, మనం డేటా స్టోర్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంకర్ యొక్క అట్రిబ్యూట్స్ ఏం తీసుకున్నాను, నేమ్ అనేది ఒక అట్రిబ్యూట్ తీసుకున్నాను అండ్ ఏజ్ అనేది ఒక అట్రిబ్యూట్ చేసుకున్నాను. అవి ఏం చేస్తే రెండు వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటున్నాయి. ఇంకా మనం ఏం తీసుకోవచ్చు, ఆ హౌస్ మేట్ ఎన్ని టాస్క్లు పర్ఫామ్ చేశాడు అండ్ తను ఎన్నిసార్లు క్యాప్టెన్ అయ్యాడు, ఇలా ఉంటాయి కదండి. అవన్నీ హైట్ ఏంటి, వెయిట్ ఏంటి, అండ్ తను ఏ ఏరియా నుంచి వచ్చాడు, తను ఉంటాయి కదండి డివిజన్స్, తను సింగరా డాన్సరా, ఇవన్నీ మన అట్రిబ్యూట్స్ అనమాట. తర్వాత చూసుకుంటే మెథడ్ ఆఫ్ ఏ క్లాస్. అసలు క్లాస్ యొక్క మెథడ్ ఏంటి అనుకున్నాము? మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్ డిఫైన్డ్ విత్ ఇన్ ఏ క్లాస్ దట్ ఎన్కాప్సులేట్ ద బిహేవియర్ అండ్ యాక్షన్స్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఏమేమి చేయగలదు, దాని యొక్క యాక్షన్, దాని యొక్క బిహేవియర్ చెప్పేదే మనకి మెథడ్ అని చెప్తాం అనమాట. దాని యొక్క ఫంక్షనాలిటీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కార్ అనేది ఒక క్లాస్ తీసుకుంటే, కార్ ఏం చేయగలదు? ఇంజిన్ స్టార్ట్ చేయొచ్చు, యాక్సిలేట్ చేయొచ్చు, బ్రేక్ వేయొచ్చు, ఏదైనా చేయొచ్చు.
అదనమాట. మనం ఈ మెథడ్స్‌ని మనం రీయూజబుల్ చేయొచ్చు కదండీ. ఇప్పుడు ఒక క్లాస్ యొక్క మెథడ్‌ని మనం వేరే క్లాస్ మెథడ్‌గా కూడా వాడుకోవచ్చు. దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇన్‌హెరిటెన్స్ విచ్ వి విల్ డిస్కస్ ఇన్ అవర్ ఫర్దర్ క్లాసెస్‌లో మనం నేర్చుకుంటాం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇనిట్ మెథడ్. ఇనిట్ మెథడ్ ఎందుకు వాడాము? ఇనిషియలైజేషన్. మనం తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అట్రిబ్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వాల్యూస్ ఇవ్వడం కోసం రాస్తామన్నమాట. ద ఇనిట్ మెథడ్ ఈస్ ఎ స్పెషల్ మెథడ్ కాల్డ్ ద కన్‌స్ట్రక్టర్ అని చెప్పాం కదండీ. జావాలో కన్‌స్ట్రక్టర్ ఎలాగో మనకి పైథాన్‌లో అలాగనమాట. నెక్స్ట్ తీసుకుంటే నేనేం చెప్పాను అసలు అట్రిబ్యూట్స్‌ని, మెథడ్స్‌ని ఎలా కాల్ చేస్తాము? ఆబ్జెక్ట్ డాట్ అట్రిబ్యూట్. మనం ఇందాక యాంకర్ డాట్ నేమ్ ఈక్వల్ టు నాగార్జున ఇచ్చాం కదండీ. అంటే మన ఆబ్జెక్ట్ డాట్ నేమ్. అంటే మన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని డాట్ వేరియబుల్ ఏమనుకున్నామండి? అట్రిబ్యూట్ ఏమనుకున్నాం? నేమ్ ఈక్వల్ టు నాగార్జున ఇచ్చాం. తర్వాత ఆబ్జెక్ట్ డాట్ మెథడ్. తర్వాత ఏం చేసాం? యాంకర్ యొక్క డీటెయిల్స్ ప్రింట్ చేయడం కోసం మళ్ళీ యాంకర్ డాట్ ఈటింగ్ అని ఒక మెథడ్ తీసుకున్నాం కదండీ. అలా కాల్ చేశానన్నమాట. ఈ విధంగా మనం కాల్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకుంటే అలా మన ఆబ్జెక్ట్స్‌ని ఎందుకు క్రియేట్ చేస్తాము? అండ్ వాటిని ఎలా డిఫైన్ చేస్తాము? అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? ఇవన్నీ ఆల్రెడీ చెప్పుకున్నాం కదండీ. మెథడ్స్‌ని ఎలా కాల్ చేయాలి? అండ్ ఫైనల్‌గా ఏం చేస్తామంటే క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఆర్ వెరీ పవర్‌ఫుల్ టూల్స్. మనం క్లాసు, ఆబ్జెక్ట్ లేకుండా అసలు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగే రాయలేమనమాట. మనం ఒక క్లాస్‌ని యూజ్ చేసుకొని రకరకాల ఆబ్జెక్ట్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. దాని ద్వారా కోడ్ రీయూజబిలిటీ గానీ, అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? మనకు కావాల్సిన డీటెయిల్స్ మట్టుకే చూపిచ్చి అవసరం లేనివన్నీ హైడ్ చేసుకోవడం అనమాట. నెక్స్ట్ ఆర్గనైజేషన్ గానీ, ఇవన్నీ మనకి యూజ్ అవుతాయన్నమాట. ఇప్పుడు ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే క్లాస్‌లో ఉండండి. ఆర్ ఎల్స్ యూ కెన్ లీవ్ ఫ్రమ్ ద క్లాస్. క్లాస్ అయిపోయింది. మీరు లీవ్ అయిపోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే ఉండొచ్చు. నేను రేపు మళ్ళీ క్లాస్‌కి అన్నీ సెట్ చేసుకొని, నా ఆడియో, నా స్క్రీన్ షేరింగ్ అన్నీ మ్యాచ్ అయ్యేలాగా నేను అరేంజ్ చేసుకుంటాను. ఈ రోజుకి సారీ ఫర్ దీస్ డిస్టర్బెన్సెస్ ఇట్లన్నిటి వల్ల. మీకేమైనా డౌట్స్ ఉంటే మీరుండండి. లేదా లెఫ్ట్ అయిపోవచ్చు. హలో. ఓకే. You can leave from the class. The class is over. If you have any doubts, you can stay or else you can leave. మీకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? పూర్ణభవాని, జాహ్నవి, గూడూరి నవ్యశ్రీ, మౌనిక అండ్ కావ్య అండ్ హరిణి. No, ma'am. నేను Thank you, రికార్డింగ్ ma'am. కూడా Bye, ma'am. బై బై.